ఆ రోజు ఆదివారం కావటంతో రమ్య పొద్దున్నే లేచి చకచకా ఇంట్లో పనులన్నీ చేసి తన 3 ఏళ్ల పాపని తీసుకుని పక్క ఊర్లో ఉంటున్న తన స్నేహితురాలు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శాలిని, శ్వేత ఇంకా రమ్య ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావటంతో కలవాలని అనుకుంటారు. శ్వేత వాళ్ళ ఇంట్లో ఆమె, తన భర్త, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ అత్తగారు, మామగారు వేరే ఊర్లో ఉంటారు. పొద్దున్నే పిల్లలని రెడీ చేసి స్కూల్కి పంపేసి భర్తను కూడా ఆఫీస్కి సాగనంపి రోజంతా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలని శాలినిని, రమ్యని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది శ్వేత. ఇక కాసేపట్లో ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హాయ్ రమ్య, హాయ్ శాలిని, ఎలా ఉన్నారే? సరే లోపలికి రండి అంది స్వాతి. వస్తున్నామే. అబ్బా బతికించావు శ్వేత, ఇంట్లో మీ వారు పిల్లలు ఉంటారేమో అనుకున్నాను. వెంటనే శాలిని, అదేంటే అలా అన్నావు? ఇంట్లో పిల్లలు ఉంటే పార్టీ మనం చేసుకున్నట్టు ఉండదు, వాళ్ళు చేసుకుంటున్నట్టు ఉంటుంది. మనం సర్వీస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటుంది రమ్య. అవును, అందుకే అందరినీ ఇంటి నుండి బయటికి పంపించేశా. ఇవాళ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అప్పుడు రమ్య ఇలా అంటుంది, కానీ నాకు తప్పలేదే బాబు. ఒక్కరోజు బాబును చూసుకోమంటే మా అత్తయ్య గారి మొహం మాడిపోయింది. మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక తప్పక నేనే తీసుకొచ్చేశాను. అవును రమ్య, ఇప్పుడు నీకు 4వ నెల కదా అని అడిగింది శాలిని. అవును. వెంటనే శ్వేత, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను అని అంది. వెంటనే శాలిని, హలో మేడం, ఇది గెట్ టుగెదర్ కాదు. మీ ఇంటికి మేము పార్టీకి రాలేదు. ఇక్కడైతే కాస్త ప్రైవసీ ఉంటుందని వచ్చాము అంతే. కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ నేను తీసుకొచ్చాను. కూర్చో నువ్వు కూడా అంది. అప్పుడు రమ్య కూతురు, అమ్మా నేను పడుకుంటా. వెంటనే రమ్య, అబ్బా ఎంత మంచి మాట చెప్పావే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను దీన్ని పడుకోబెట్టి వస్తాను. ఆ తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అప్పుడు శ్వేత, ఏంటి శాలిని విశేషాలు అని అడిగింది. దానికి శాలిని, పెళ్ళయ్యాక ఏం విశేషాలు ఉంటాయే, అంతా రొటీన్ లైఫ్ కదా. అప్పుడు శ్వేత ఇలా అంది, నువ్వు చెప్పింది నిజమే బాబు. ఏదో కనీసం మా అత్తగారైనా ఇంట్లో లేదు కాబట్టి నాకు ఇలా సాగిపోతుంది. ఆవిడ వస్తే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయించి పిండి వంటలు అవి ఇవి అని నా తాట తీసేస్తుందే బాబు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకొని నేను ఇలా తప్పు చేశాను. సంపాదిస్తున్న విలువే లేదే అసలు ఇంట్లో. ఇక శాలిని, అంతగా ఏమైందే? అవును శాలిని, ఏమవుతుంది? నా బొంద, మా ఆయన కేవలం నాన్న అనే టైటిల్ ఒక్కటే తీసుకున్నాడు. పిల్లల బాధ్యత అంటే వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టడం, అవసరాలకు డబ్బులు సంపాదించడం అంతే ఆయన దృష్టిలో. ఆయన పిల్లలు వెళ్ళిపోయాక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా వర్క్ ముగించుకొని ఇంట్లో పనులన్నీ చేస్తూ సాయంత్రం పిల్లలు వచ్చాక కాసేపు పిల్లలను ఆడించమంటే నేను రోజంతా కష్టపడి వచ్చానంటూ బిల్డప్ ఇస్తాడు. ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క పిల్లల అల్లరి భరిస్తూ ఇంకా వాళ్ళ హోంవర్కులు కూడా చేయించాలే బాబు. ఈ మగాళ్ళు 8 గంటలు పనిచేసి ఇంత అలసిపోతారు. మనకు నిద్రపోయేదాకా అసలు రెస్ట్ ఎక్కడా దొరుకుతుందో బాబు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మా ఆయనకి అనగానే, శాలిని, నువ్వు చెప్పింది 100% నిజమే రమ్య. చాలా ఇళ్లలో ఇలాగే కొనసాగుతుంది. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, ఇంకో పక్క వర్క్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకుంటూ నెల నెట్టుకు రావడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకునే మనుషులే లేకుండా పోతున్నారు. వెంటనే రమ్య అక్కడికి వచ్చి, ఏంటి ఏదో సీరియస్గా డిస్కషన్లో ఉన్నట్టున్నారు? పడుకున్నాడా మీ యువరాణి అంది శాలిని. అవునే, అప్పుడే పడుకుంది. 3 గంటల దాకా తను లేవదు. అప్పటి వరకు మనం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఏంటి రమ్య, ఈసారి డెలివరీ ఎక్కడా? పుట్టింట్లోనా మీ ఇంట్లోనా? ఏమోనే, ఎక్కడైనా ఒకటే
అదేంటే అంత విసుగ్గా అన్నావు? ఏం చెప్పాలి బాబూ? పోయినసారి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ ఒక్కసారి కూడా నన్ను చూడటానికి మా ఇంటికి రాలేదే. నేను ప్రతి నెలా వెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి పంపించేవారు. డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. కానీ 15 రోజులు కూడా అవ్వకముందే మా అమ్మ నాతో నీ పనులు నువ్వే చేసుకో ఇక అని అంది. ఆ మాట వినగానే నాకు ఎక్కడో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. చాలా బాధేసింది. అప్పుడు శ్వేత ఇలా చెప్పింది. అదేంటే అలాగా? అప్పుడు చాలా వీక్గా ఉంటాం కదా, ఆ టైంలో ఏం పనులు చేస్తాం? అదే మరి. నాకు కూడా కోపం వచ్చి 20 రోజుల్లోనే అత్తారింటికి వచ్చేశాను. మళ్ళీ పాపకి 5 నెలలు వచ్చాక నేను ఇంట్లో ఏం పనులు చేయట్లేదు అని, ఎలాంటి సహాయం చెయ్యట్లేదని మాట్లాడడం మొదలుపెట్టింది మా అమ్మ. దాంతో నాకు చాలా బాధేసింది. పెళ్ళికి ముందు మహారాణిలాగా చూసుకుంటారు, కానీ ఆ తర్వాత అదే పెళ్ళయిన తర్వాత ఎంత చీప్గా ట్రీట్ చేస్తారనిపించింది నాకు. అందుకే ఈసారి నాకు పుట్టింటికి వెళ్ళాలని లేదు అని అంది. అప్పుడు కాస్త కోపంగా శాలిని ఇలా అంది. అవును రమ్య, బాబు పుట్టిన 20 రోజులకే మీ అత్తారింటికి వచ్చేసావు కదా, మరి అప్పుడు పనులు ఎవరు చేశారు? మీ అత్తగారే చేసేదా? ఎవరు? ఆవిడేం పనులు చేస్తుంది నా మొహం. నేనే మెల్లిమెల్లిగా ఇంట్లో పనులు చేసేదాన్ని, వంట చేసేదాన్ని, పాపని కూడా నేనే చూసుకునేదాన్ని. ఎప్పుడైనా పాప ఏడుస్తుందని పనుల మధ్యలో వదిలేసి వెళ్తే చాలింక దానికి ఆవిడ 24 గంటలు నుసుగుతూనే ఉండేది. అప్పుడు శ్వేత ఇలా అంది. అవునే బాబు, ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా అస్సలు అర్థం చేసుకోరు. ఎప్పుడు వెధవనస వాళ్ళతో. బాగా చెప్పావే. అత్తలు ఎంత నసిగినా, మొగుడు ఎన్ని మొట్టికాయలు వేసినా అన్నీ మూసుకొని భరిస్తాం, కానీ అమ్మ ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేం కదా. మీరు చెప్పండి, ఇప్పుడు మన వయసెంత? మహా అయితే 30 ఏళ్ళు ఉంటాయి, అంతే కదా అంది శాలిని. దానికి రమ్య అవును అంది. మరి 30 ఏళ్లకే ఇంటి పనులు చేయడం నీకు అంత బరువు అవుతున్నప్పుడు 30 ఏళ్ల కింద మొదలుపెట్టి ఏళ్ల కొద్దీ భర్తకి, పిల్లలకి సేవలు చేస్తూ 50 ఏళ్ళు పైబడి మన అమ్మలకి పనులు చేస్తే అలుపు రాదా? డెలివరీ తర్వాత ఆడపిల్లల్ని చూసుకోవడం అంటే చిన్న విషయమేనా? పిల్లాడికి స్నానం వాళ్ళే చేయించాలి, మన కోసం వేడి నీళ్లు పెట్టాలి, పిల్లల నాప్కిన్స్ మార్చాలి, ఇంకా మన బట్టలు ఉతకడం, పిల్లల బట్టలు ఉతకడం, అలాగే ఇంట్లో వారికి ఒక వంట, మన కోసం ఒక వంట, ఇలా ఎన్ని పనులు చేయాలి? 50 ఏళ్ళు పైబడిన అమ్మకి ఒక రోజులో ఎన్ని పనులు చేయటానికి ఓపిక ఉంటుందా? 20 రోజుల్లోనే అత్తగారి ఇంటికి వచ్చి పనులు చేయడం మొదలుపెట్టిన నువ్వు పాపని అమ్మ చేతిలో పెట్టి చిన్న చిన్నగా ఇంట్లో వంట చేయటం, ఇంకా పాప నిద్రపోతున్నంతసేపు అమ్మకు సహాయం చేయటం లాంటివి చేసి ఉంటే నీ పని నువ్వే చేసుకో అని అమ్మ అనేంత దూరం వచ్చేదే కాదు కదా. తన శరీరం ఎంత అలసిపోతే నిన్ను ఆ మాట అని ఉంటుంది అని శాలిని అన్న మాటలకు రమ్య మౌనంగా ఉండిపోయింది. తనలో ఆలోచనలు మొదలయ్యాయి. ఇంకా తను చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకు ఎంతో ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. బదులుగా వాళ్ళు కొంతైనా కోరుకుంటున్నారా? అదేంటనేది మనం అర్థం చేసుకోలేకపోవడం మన అసమర్థత అవుతుంది కదా. నీకు సేవ చేయడం ఇష్టం లేక నిన్ను పనులు చేయమని అమ్మ అనదు. ఒంట్లో శక్తి లేక అంటుంది, అంతే. మనకి ఏమైనా అత్తగారింట్లో పనులు చేసి చేసి అలుపు వస్తే, విసుగు వస్తే కొన్ని రోజులు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా. మరి వాళ్లకు అలుపు వస్తే మన అమ్మలు ఎవరి ఇంటికి వెళ్తారు? మన అమ్మమ్మలు ఇప్పటికే వయసు అయిపోయి పూర్తిగా కొడుకు కోడల మీద ఆధారపడుతూ వాళ్ళు 3 పూటలా తిండి పెడితే చాలు అనే పరిస్థితిలో ఉండి బ్రతుకుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి మన అమ్మలు వెళ్తారా? మరి ఇక అమ్మలకి విశ్రాంతి అనేది ఎప్పుడు దొరకాలి? సమాధానం చెప్పరే అంది శాలిని కోపంగా.
అప్పుడు రమ్య నిజంగా నేనే రియల్లీ లవ్ యూ శాలిని, ఇవాళ నా బుర్రకి పట్టిన తుప్పు మొత్తం కడిగేశావే నువ్వు అంటూ రమ్య కన్నీళ్లు పెట్టుకుంది. శ్వేత కూడా తన ఆలోచన విధానంలో ఎంతో తప్పు ఉందో అర్థం చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి భోంచేసి సరదాగా మాట్లాడుకుని సాయంత్రం కల్లా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నాళ్ళకి రమ్య మళ్ళీ పుట్టింటికి వెళ్తుంది. ఇక రమ్య అక్కడ కూడా అత్తారింట్లో లాగే పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకుని లేచి గిన్నెలన్నీ కడిగేసి బట్టలు ఉతకడం మొదలుపెడుతుంది. అంతలో రమ్య వాళ్ళ అమ్మ నిద్రలేచి వచ్చి రజిత బయటికి వచ్చింది. తనని చూసి, ఏంటి రమ్య ఇది, కడుపుతో ఉన్నదానివి నువ్వు ఇలా కింద కూర్చొని బట్టలు ఉతకవచ్చా? లేమ్మా, నేను ఉతికేస్తాను అని అంది. అప్పుడు రమ్య, లేదమ్మా, ఇవాళ నేను ఏమీ కొత్తగా ఉతకడం లేదు కదా, మా ఇంట్లో రోజూ పొద్దున్నే లేచి బట్టలు ఉతకాల్సిందే కదా, అయినా నాకు ఇంకా 4వ నెలే కదా, నువ్వు వెళ్ళి పాప పక్కన కూర్చో, పాప లేస్తే మళ్ళీ ఏడుస్తుందమ్మా అంటూ తల్లిని పంపించేసి బట్టలన్నీ ఉతికేస్తుంది రమ్య. ఇక పాప పనులన్నీ తల్లికి అప్పచెప్పి ఇంట్లో పనులు, వంట మొత్తం రమ్య చేసేస్తుంది. మధ్యాహ్నం వేళ పాపకు పడుకోబెట్టి తల్లి పక్కన కూర్చొని హాయిగా నవ్వుతూ కబుర్లు కూడా చెబుతుంది. కూతురు ప్రవర్తన చూసిన రజితకి చాలా సంతోషమేస్తుంది. ఆ రోజు రాత్రి రజిత తన భర్తతో ఎప్పుడూ అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్లు వేస్తూ చెడుగుడులాడే మీ కూతురు ఇవాళ చాలా కొత్తగా ప్రవర్తిస్తుందండి అని చెప్పింది. తనలో వచ్చిన ఈ ప్రవర్తన చూసి నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది అని చెబుతుంది. మరోవైపు శ్వేత కూడా తన తల్లిదండ్రులతో ప్రవర్తించే తీరుని మార్చుకుని వాళ్ళని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఈ కథలో శాలిని మాట్లాడిన మాటలు కూతురిగా, కోడలిగా ఉంటున్న ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవలసిన విషయాలు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడం కాదు, దాంతోపాటు ఎప్పుడైనా మీ అమ్మగారింటికి వస్తే వారికి కూడా సహాయం చేసి రెస్ట్ ఇవ్వడం అంటే వారికి ఒక రకంగా సహాయం చేయడం అని అర్థం. కాబట్టి దానిని మర్చిపోవద్దు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.